నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, నువ్వు మాతోనే ఉంటున్నావు తండ్రి. ఆయన నువ్వు మాతో ఉన్నంతసేపు నాయన మాకు భయము దిగులు ఏది మన ప్రియులారా, జీవం కలిగిన దేవుడు ప్రియులారా, మనం తోడుగు ఉన్న కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని కలిగిన ప్రియులారా, మనం ఎంతో ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నీతి ముందరొక గుడారములో ఆనంద ధ్వనులు, హల్లెలూయా, ఉల్లాసం, ఆనందం, స్తుతి గీతాలు నీతి ముందరొక గుడారములో ఉన్నామన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడింది. యేసుక్రీస్తు రక్తమిచ్చుకున్న సొత్తుగా మార్చిన ప్రియులారా, మనలో పరిశుద్ధాత్మ వలన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుడు వచ్చి నివాసం చేస్తున్న కాబట్టి మన గొప్ప ఆశీర్వాదం తండ్రి దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అదే ప్రియులారా, మనం ఆరాధిస్తున్న, మనం స్తుతిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకొక మాటలో చెప్పాలంటే జీవం కలిగిన దేవుడు, దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి క్రీస్తును అనుగ్రహించామంటే తండ్రి దేవుని ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే, హల్లెలూయా, దేవుడే మన పరిష్కారం అన్నమాట. స్తోత్రం. మనిషి ఒక పరిష్కారం దేవుని చేతిలో అన్నమాట. కాబట్టి తండ్రి దేవుడు హోలీ స్పిరిట్ ద్వారా, పరిశుద్ధాత్మ వలన, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనలో వచ్చి మనల్ని తన పరిశుద్ధ మందిరంగా మార్చారు. పరిశుద్ధ మందిరంగా దేవుడు మార్చారు. కాబట్టి ప్రియులారా, మనం ఆనందించాలి. ఇది ఆనందించాల్సిన సమయం. ఇది ఏడ్చుకోవడానికి ఉన్న సమయం కాదన్నమాట. ఆనందించాలి. ప్రియులు, దేవుని కుమార్తె ఉన్నవారు ఆనందించాలి. సత్యం గ్రహించిన వారు ఆనందించాలి. సత్యం గ్రహించలేని వారు దుఃఖం, నిరాశ, బాధతో బ్రతాం. కానీ సత్యం గ్రహించిన ప్రియులారా, మనం ఆనందించాలి. పరిశుద్ధాత్మ దేవుడు సత్యాలు మనకు బయలుపరుస్తాడన్నాడు. సత్యం సత్యం నా ఆత్మలో మనం సమృద్ధి నింపాలి. అందుకని కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. 16 వచనం, 17 వచనంలో మనం చూసినట్లయితే సమృద్ధి, జీవవాక్యం, సత్యవాక్యంతో మన ఆత్మను సమృద్ధి నింపుకోవాలి. సమృద్ధి వాక్యం మన ఆత్మలో నివసింపనీయుడి అని రాయబడింది. దేవుని వాక్యం సమృద్ధి మనకు ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు ఎంతగా సత్యవాక్యాలు ప్రియులారా మనం ఆత్మలో, మన హృదయంలో నింపబడుతున్న కొలది ఆనందం ఇంక్రీస్ అవుతాయి అన్నమాట. అందుకొరికి ప్రియులారా, మనం చూసినట్లయితే మన బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్న వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం యుద్ధంలో ఉన్నామన్నమాట. శిరోమరణం ద్వారా యేసుక్రీస్తు యుద్ధం, లేదంటే సాతాను ఓడించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మరణ పునరుద్ధానం ద్వారా గొప్ప జయం పొందామని, మామూలు వ్యక్తులు కాదు. యేసుక్రీస్తు ప్రియులారా నా పక్షంగా, మీ పక్షంగా పొందిన జయం మామూలు వ్యక్తులు కాదు. అది నిత్యమైన జయం అన్నమాట. నిత్యమైన జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నిన్ను పొందుకోవడానికి కొరకు స్తోత్రం అని అర్థం చేసుకోవాలి. మనల్ని నిత్యం తన సొత్తుగా హల్లెలూయా మనల్ని పొందుకోవడానికి కొరకే యేసుక్రీస్తు వచ్చాము, ప్రాణం పెట్టారు. హల్లెలూయా. కాబట్టి మనల్ని క్రీస్తుకు దొరకడానికి అడ్డగా ఉన్నది ఒకటి పాపం. మనం చూసినట్లయితే చీకటి శక్తులు, దెయ్యాలన్నమాట, సాతాను. కాబట్టి యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ప్రియులారా పాపానికి పరిష్కారం తీసుకుని వచ్చాము. ధర్మశాస్త్ర ఒక శాపం నుండి యేసుక్రీస్తు తన మరణం ద్వారా మనల్ని విమోచకుడైన యేసుక్రీస్తు విమోచించామన్నమాట. దేవునికి స్తోత్రం. శత్రువున్న సాతాను కూడా పూర్తి ఓడిచేసి, కాబట్టి యేసుక్రీస్తు తన మరణం ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే మన పక్షంగా యేసుక్రీస్తు ప్రాణం పెట్టి యేసుక్రీస్తు మన పక్షంగా సాతాను జయించామన్నమాట. సాతాను జయించాడు. కాబట్టి నిత్య జయం అన్నమాట. అది మాత్రం కాకుండా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? జయించిన క్రీస్తును పరిశుద్ధాత్మ అనే వాక్యం ద్వారా మనలో నాటేశాడు. ఇప్పుడు మనలో నాటబడిన క్రీస్తు పరిశుద్ధుడు, సంపూర్ణ పరిశుద్ధుడు అనమాట. సంపూర్ణ పరిశుద్ధుడు. కాబట్టి సంపూర్ణ పరిశుద్ధుడైన క్రీస్తును తండ్రి దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన మనలో నాటేశాడు. హల్లెలూయా. అంటే హోలీ వన్, పరిశుద్ధుడైన జీవంగన్న దేవుడు పరిశుద్ధాత్మ వలన నీలో నాలో ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. ఇది మనం ఆలోచన చేయాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు, జీవంగల దేవుడు క్రీస్తును, పరిశుద్ధుడైన క్రీస్తును, జయించిన క్రీస్తును మనలో నాట్యం అన్నమాట, మన ఆత్మలో నాట్యం. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే మన క్రీస్తు రెండుగా లేదనమాట, ఒకటే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలాసారి మనం క్రీస్తు లేదా జీవంగల దేవుడు అనే మాటలు మనం పదాలు వాడుతున్నప్పుడు ఇక్కడో దూరంగా ఉన్నట్టు మనం ఆలోచన చేస్తారని ఫీల్ అవుతాము. అలానా మందిరములో ప్రభు ఉన్నాడని మనం చెప్తారు ఎక్కువ, లేదంటే పరలోకములో ప్రభు ఉన్నాడని, లేదంటే ఫలానా యెరూషలేము మందిరం అని కొందరేమో ఫలానా మందిరములో ప్రభు నివాసం చేస్తున్నాడు, కాబట్టి నేను ప్రభువును చూడాలి అంటే పొద్దున లేచి ఉదయగాలు లేచి వెళ్ళాలని, మధ్యాహ్నం లేచి వెళ్ళాలని, లేదంటే సాయంత్రం వెళ్ళాలని, లేదంటే నైట్ పూట వెళ్ళాలని, ఇప్పుడు ఏదో ఒక టైంలో వెళ్ళాలని. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి దానికి పరిష్కారం తీసుకొని వచ్చామన్నమాట. మనం ఇప్పుడు ప్రభు దగ్గరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. వాక్యం తండ్రి పరిశుద్ధాత్మని ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి తండ్రి దేవుడు పరిశుద్ధాత్మలైన ప్రభువును మన దగ్గరికి పంపించామన్నమాట. మనతో పాటు ఉండాలని, క్రీస్తు మనతో పాటు ఉండాలని తండ్రి కోరుతున్నాం. ఎందుకంటే మన పరిష్కారం యేసుక్రీస్తు మాత్రమని పరలోక తండ్రి గ్రహించాం, జీవగల దేవుడు గ్రహించాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తును మన ఆత్మలో నాట్యం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రీస్తువును కలిగిన మనం అర్థం చేసుకోవాలి. ఇది లోకంలో ఉన్న ప్రజలకు అర్థం కాదేమో, కానీ వాక్యం సత్యం పరిశుద్ధాత్మ వలన గ్రహించని మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, మీరు నన్ను చూస్తారు. యేసుక్రీస్తు చెప్పారు, భూమిలో శిష్యులతో ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళక ముందు శిష్యులు చెప్పారు, మీరు నన్ను మరలా చూస్తారు, నేను మీ దగ్గరికి మరలా వస్తాం అని ప్రభువు చెప్పా. కాబట్టి సీక్రెట్ గా మనం చెప్పవచ్చు, సీక్రెట్ అని చెప్పవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించినప్పుడు మెరకలుగా మనలోనికి వచ్చేస్తామన్నమాట. ఇది లోకములోని ప్రజలకు తెలియదు, ఇది మనకు తెలుసు. క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో, మన హృదయంలో నాట్యబడామని మనకు తెలుసు. హల్లెలూయా. తెలిసిన వారిని బట్టి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధుడైన క్రీస్తును తండ్రి అయిన దేవుడు మనలో నాట్యం. కారణం ఏంటది? మనం పరిశుద్ధులు ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే జీవగల దేవుడితో నిత్యం మనం ఉండాలి అంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం పరిలారం మనకు నేర్పిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు జీవం గల దేవుని చూస్తారన్నమాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఒకటి హృదయ శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎంతగా మనం పరిశుద్ధులు ఎదుగుతున్న కొన్నది అంతగా మనకు మేలన్నమాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. సూత్రం. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? పరిశుద్ధులు మనం ఎదుగుతున్నామా? ఏదైనా చేంజ్ మనకు జరుగుతుందా? మన చూపు ఎలా ఉంది? మన మాటలు ఎలా ఉంది? మన క్రియలు ఎలా ఉంది? మన ఆలోచన విధానం ఎలా ఉంది? ప్రభు మనల్ని చూస్తున్న దేవుడు అనమాట. ప్రభు మనల్ని గమనిస్తున్న దేవుడు. ప్రభు కళలు మన మీద ఉంది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధం మనం కోరుకోవాలి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒకటి వాక్యానికి మనం చోటు ఇవ్వాలి, సత్యవాక్యానికి మనం చోటు ఇవ్వాలి, పరిశుద్ధమైన వాక్యానికి చోటు ఇవ్వాలి. కాబట్టి మన ఆత్మలో, మన హృదయంలో వచ్చిన పరిశుద్ధమైన వాక్యం, పరిశుద్ధమైన దేవుడు మనల్ని పూర్తిగా పరిశుద్ధపరుస్తాడు అన్నమాట. పూర్తిగా పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి మన అది కోరుకోవాలి. ఇప్పుడు ఇలా పరిశుద్ధం మనం అధికంగా కోరుకోవాలి. ఎవరు నన్ను పరిశుద్ధపరచుమని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇలారా గుడ్ న్యూస్ ఏంటంటే, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మన ఆత్మ 100% పరిశుద్ధంగా మార్చబడే కొత్త జన్మించిన క్రిస్తువుకు, పరిశుద్ధమైన క్రిస్తువుకు, జీవగల దేవునికి హృదయంలో చోటిచ్చిన, ఆత్మలో చోటిచ్చిన మీ ఆత్మ 100% పరిశుద్ధంగా మార్చబడే. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం చెప్తాం? నేను పరిశుద్ధపరచబడలేదని ఒకవైపు చెప్తారేమో, ఇది మన ప్రాణం గురించి కావచ్చు. కానీ మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే 100% పరిశుద్ధ ఉంది అనమాట. ఎందుకు అలాగే జరిగింది అంటే, ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధైన దేవుడు, పరిశుద్ధాత్మ వలన వాక్యమైన దేవుడు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధమైన దేవుడు మన ఆత్మలో వచ్చి నివాసం చేస్తున్నా. కాబట్టి 100% పరిశుద్ధ కొత్త జన్మించిన మన ఆత్మలో ఉంది. సొంతగా తక్కువ లేదు అనమాట. కొత్త జన్మించిన మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే 100% పరిశుద్ధ దేవుడే నివాసం చేస్తున్నా. కాబట్టి 100% పరిశుద్ధ అనమాట, తక్కువ లేదన్నమాట. పరిశుద్ధలో మన కొత్త జన్మించిన ఆత్మలో 100% ఉంది. దేవుని గుణాలు 100% ఉంది అనమాట. దేవుని పవర్ కూడా 100% ఉంది మన కొత్త జన్మించిన మన ఆత్మలో, తక్కువ లేదు. ఎందుకు? కారణం ఏంటిది అంటే, మహిమా పూర్ణుడైన పునరుద్ధానుడైన పరిశుద్ధైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నా కాబట్టి అన్నమాట. సోతం. కాబట్టి అందుకొరకే 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం జీవగల సంఘం గురించి రాయబడిన మాట. అది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన వారి గురించి రాయబడిన మాట. పెళ్లి కుమార్తె గురించి రాయబడిన మాట. వధు సంఘం గురించి రాయబడిన మాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మీ యొక్క ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే నువ్వు క్రియేషన్, నూతన సృష్టి అనమాట. ప్రభువు వచ్చి పరిశుద్ధాత్మ వలన వచ్చి మన ఆత్మను నువ్వు క్రియేషన్, నూతన సృష్టిగా మార్చేసి, ఎందుకొరకు ప్రియులారా ప్రభు మన ఆత్మలో, మన హృదయంలో ఉన్నావు కాబట్టి పరిశుద్ధం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాణం కూడా పరిశుద్ధపరచబడాలి. ప్రాణం అంటే మనస్సు, భావోదయం, చిత్తం, ఆలోచన విధానాలు చాలా ప్రాముఖ్యమైన. ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. మన ఊహలు చాలా ప్రాముఖ్యమైనది. మన కోరికలు చాలా ప్రాముఖ్యమైనది. అంటే మన మనస్సు, భావోదయం, చిత్తం దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ఆత్మ ఇచ్చాం, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం 3 భాగాలు ఉంది అనమాట. కాబట్టి 3 భాగాలు ప్రభు పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఆత్మలో పరిశుద్ధ పూర్తిగా అంటే పరిశుద్ధ దేవుడు వచ్చిన పరిశుద్ధి ఉంది. అలాగే మన ప్రాణం కూడా అనుదినం ప్రభు పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధన్యులు. అంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మనకు యుద్ధం ఉంది, సాతాను తంత్రాలు ఉంది. దాన్ని మనం సాతానుకు వ్యతిరేకంగా మనం నిలబడాలి అంటే మనకు శక్తి కావాలి. కాబట్టి దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకోనుడి అని పరిశుద్ధ గ్రంథం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎంతమంది సర్వాంగ కవచం ధరించుకొని ఉన్నాం? దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచం ధరించుకోని స్థాయిలో ఉండాలి. దానికి అర్థం మనం ఫిజికల్ గా ఏదో ఒకటి ధరించాలని కాదు, కానీ సత్యం గ్రహించాలి అనమాట. సత్యం మనం గ్రహించాలి.
వాక్యం ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం గ్రహించాలి. ఇప్పుడు సర్వ కవచంలో ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి మనం చూసినట్లయితే సత్యం అనమాట. సత్యం, సత్యవాక్యం అనమాట. ఒకటేసారి మన జీవవాక్యం అని చెప్తాం. కాబట్టి ఆ సత్యవాక్యం మన హృదయంలో అంటే దేవుని కుమారుని యొక్క ఆత్మలో పరిశుద్ధాత్మ సహాయం వలన సత్యవాక్యంతో మనం మనల్ని నింపుకోవాలన్నమాట. నివసింపనివుడి అంటే మనం సమయం ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథం చదివే విషయంలో, ధ్యానించే విషయంలో, వినే విషయంలో సమయం ఇవ్వడం ఇచ్చి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మన ఆత్మను సత్యంతో నింపుకోవాలి. ఇప్పుడు సత్యవాక్యం మన ఆత్మలో, మన హృదయంలో నింపబడుతున్నప్పుడు చాలా విడుదల జరుగుతుంది. అంటే అబద్ధాలు అంతా బ్రేక్ అయిపోతాయి. అబద్ధాలు ప్రభావం మనం మనస్సు నుండి తొలిపోతాయి అనమాట. అబద్ధం మనకు అవసరం లేదనమాట. అబద్ధికుడు సాతాను. ఇప్పుడు సాతాను ఒక స్వరం గతకాలంలో విని, లేదంటే అలాంటి మాటలు విని అది మన బ్రెయిన్ లేదంటే మన మనసులో ప్రభావం చేస్తున్న స్థాయిలో ఉండవచ్చాను. కానీ సత్యంతో మనం సత్యవాక్యాలు వినడం కొలది, సత్యంతో మన హృదయం నింపబడతాను కొలది దాని నుండి బయటపడతాయి అనమాట. అబద్ధాల నుండి బయటపడుతుంది. ఇప్పుడు సాతాను ఒక తంత్రం, అబద్ధం ద్వారా ప్రజలను బంధించడం అనమాట. అబద్ధం అర్ధ సత్యాలు కూడా కొన్నిసారి వాడతాయి. అర్ధ సత్యాలు అబద్ధం మాత్రం కాకుండా సత్యం అబద్ధం కలిపి మాట్లాడతాయి కొన్నిసారి. ఎందుకంటే ఆ విధమైన సరే కొందరు హవ్వను మోసం చేసినట్టు మోసం చేయాలని దెయ్యాన్ని కోరుతున్నాం అనమాట. అందుకొరకు మనకు అవసరం పరిశుద్ధమైన సత్యవాక్యం దేవుని కుమార్తెగా జీవగన్న సంఘంగా ఉన్న మనకు అవసరం అనమాట. దానిలో కల్తీ అసలే వద్దనమాట. పరిశుద్ధమైన సత్యవాక్యం ప్రియులరా జీవగన్న సంఘంగా ఉన్న మనకు అవసరం అనమాట. మనకు అది అవసరం. సత్యవాక్యం అది కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన సత్యవాక్యాలు ప్రియులారా మనకు అవసరం. పరిశుద్ధ గ్రంథంలో మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడొచ్చు. ప్రభు మనల్ని సత్యవాక్యం ద్వారా, పరిశుద్ధమైన తన వాక్యం ద్వారా ఉదక స్నానం చేస్తాయి అనమాట. అంటే మనల్ని కడుగుతాయి అనమాట. ప్రభు మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు కాబట్టి ప్రభు పరిశుద్ధమైన సత్యవాక్యం చేత మనల్ని పూర్తిగా కడుగుతాయి అనమాట. అంటే మనం ఒప్పుకోవాలి, ప్రభు నన్ను కడుగుము, నీ వాక్యం ద్వారా నన్ను కడుగుము, శుద్ధి చే వాక్యం ద్వారా ప్రభు ఉదక స్నానం చేసి మహిమ గల సంఘంగా మార్చాడనమాట. అంటే పరిశుద్ధమైన సంఘంగా, పరిశుద్ధులు మనం ఎదిగినట్టు ప్రభు ఒక స్టాండర్డ్ కు తగినట్టు ఆయనను ప్రభు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోతుగా పరిశుద్ధపరుచున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీ హృదయంలో ఎక్కడ కూడా సాతాను చోటు లేదని దొరకలేదు. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే దెయ్యాలు రకరకాలు ఉన్నాయి, గుంపులు ఉన్నాయన్నమాట. కోబర్ స్పిట్ గాని, పగ గాని, చేదు గాని, మర్డర్ స్పిట్ గాని, వ్యభిచారం దెయ్యం గాని, దురాశ స్పిరిట్ గాని, ఫియర్ స్పిరిట్ గాని, అనేక స్పిరిట్ గాని, అసూయ స్పిరిట్ గాని, దారిద్ర్య స్పిరిట్ గాని, రకరకాలు ఇవుల స్పిరిట్ రకరకాల గుంపులుగా అది పనిచేస్తుంది అనమాట. టీముగా అది పనిచేస్తుంది. కాబట్టి ఆ దురాత్మలకు సత్యవాక్యంతో నింపబడిన, పరిశుద్ధమైన వాక్యంతో నింపబడిన వారి హృదయంలో చోటు దొరకలేదన్నమాట. కాబట్టి ఒకవేళ చోటు దొరికిన స్థాయిలో ఎవరైనా జీవితంలో ఉన్నామంటే వారు సత్యవాక్యంతో నింపబడలేని స్థాయిలో ఉన్నాం, అంటే కొన్ని ఖాళీ ప్లేస్ ఉన్నామన్నమాట. అందుకొరకు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన హృదయాన్ని ఎంటీగా ఖాళీగా పెట్టవద్దు అనమాట. వాక్యం నింపుకోవాలి, జీవవాక్యం నింపుకోవాలి. పరిశుద్ధాత్మ నింపదల మనకు అవసరం. జీవవాక్యంతో మనం నింపబడినాక కాబట్టి వాక్యంతో మన హృదయాన్ని నింపి పరిశుద్ధాత్మ సహాయం వల్ల నింపి మనల్ని కాపాడుకోవచ్చు అనమాట. మనం కాపాడుకోవాలి మన హృదయాన్ని, మీ మనస్సును, మీ హృదయాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభు రక్తం ఇచ్చుకున్న నిజమే, కాబట్టి మనం కాపాడుకోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా మహిమా శరీరం పొందినప్పుడు దాకా మనల్ని, మన హృదయాన్ని కాపాడుకోవాలి అనమాట. మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు సత్యం చేత, అప్పుడు సత్యం మనకు అవసరం. సర్వకవచములో మొదటిగా ప్రియులారా మనం చూసితే సత్యం అనమాట. రెండో ప్రియులారా మనం చూసితే నీతి అయిన మహిమరు, నీతి, రైచియస్నెస్. ఇది చాలా ప్రముఖమైన విషయం.
ఎందుకంటే మనం ప్రయాణములు ఉన్నాం. దుష్టుడు ఏం చేస్తాడు? బాణాలు పంపిస్తాడు, అంటే అబద్ధాలు చెప్తాడు, బ్యాడ్ న్యూస్ చెప్తాడు, మీరు చేయలేని విషయం గురించి కూడా చేస్తున్నట్టు చెప్తాడు కొన్నిసారి కొందరి ద్వారా, కొందరు మనుషులు వాడతారు. ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు మీరు చాలా ప్రేమించే వ్యక్తి కావచ్చు, లేదంటే మీకు దగ్గర ఉన్న వ్యక్తి కావచ్చు, లేదంటే గొప్ప స్థాయిలో అని మీరు అనుకున్న వ్యక్తి కావచ్చు, వారు మీ గురించి చెడు మాటలు ప్రచారం చేస్తున్నప్పుడు అది వినగానే మీ గుండా, మీ హృదయంలో పెద్ద లోతైన గాయాలు రావడానికి అవకాశం ఎక్కువ అన్నమాట. అందుకొరికి ఎప్పుడైనా ముందుగా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా ముందుగా దేవుడు మనకు రక్తంలో, యేసుక్రీస్తు రక్తంలో ఆశ్రయించిన మనల్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీతిమంతులుగా ప్రేరించేసామన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకో, అదే నీతి మహిమారు అనమాట. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు హెవెన్లీ కోర్టు అనమాట. మనకు తెలుసు కోర్టు గురించి. చిన్న కోర్టు అంటే మామూలుగా ఉన్న కోర్టు మనం చూడవచ్చు లోకల్ ఏరియాలో. తర్వాత మనం చూడవచ్చు హైకోర్టు గురించి మనం విన్నాం, చూసాం. ఇంకా సుప్రీం కోర్టు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఒక వ్యక్తిను ఈయన తప్పు చేయలేదు, ఇప్పుడు కేసులో పట్టబడి ఆయనను తీసుకుని వచ్చి న్యాయపీఠ ముందు నిలబడిన తర్వాత జడ్జి అంతా చూస్తారు, అన్ని చదివి అన్ని నేర్చుకొని అన్ని వెదిగి అన్ని. కాబట్టి తర్వాత ఈ వ్యక్తి తప్పు చేయలేదని ఆ కోర్టుకు అర్థమైనప్పుడు జడ్జి చెప్తారు, ఈయన నీతిమంతుడు, ఈయన తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, ఈయన శిష్యుడుకు శిక్ష పొందాల్సిన అవసరం లేదు అని వారిని వదిలేస్తుంది అనమాట. తర్వాత ప్రియులరా అదే వ్యక్తికి వ్యతిరేకంగా మనం మాట్లాడడానికి వీలు లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు వారు తప్పు చేయలేదని వారు గ్రహించి వారిని పంపించామన్నమాట. అలాగే ప్రియులారా పరలోక తండ్రి కుమార పరిశుద్ధాత్మ హెవెన్లీ కోర్టు మనల్ని, ఒకప్పుడు మన పాపలు ఉన్నాం నిజమే, ఒకప్పుడు కానీ అలాంటి ఉన్న మనల్ని యేసుక్రీస్తు రక్తంలో ఆశ్రయించిన మనల్ని పరిశుద్ధ రక్తం ద్వారా దేవుడు ప్రభు కడిగి మనల్ని 100% తండ్రి ముందు మనం నిలబెడతాను, నీతిమంతులుగా పరిశుద్ధులుగా నిలబెడతాను. కాబట్టి మన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడడం కాదు, మనం చేసిన ఏదో క్రియలను బట్టి అని కాదు, యేసుక్రీస్తు చేసిన పరమ యాగం, పరిశుద్ధ యాగాన్ని బట్టి యేసుక్రీస్తు రక్తం కాల్చాను, నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాను, సమాధి నుండి తిరిగి లేచాను. కాబట్టి ప్రభువును నమ్మిన కాబట్టి ప్రభు యొక్క రక్తం ద్వారా జీవగల దేవుడు మనల్ని కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా మార్చేసి, ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది ఒక్క రోజు కొరకు కాదు, నిత్యం తండ్రి ముందు మన నీతిమంతులుగా పరిశుద్ధులుగా నిలబడడానికి అన్నమాట. ఒక్కరోజు కొరకు కాదు, మనమేమో ఒక్కరోజు అని అనుకున్నారు అని. యేసుక్రీస్తు రక్తం అది నిత్య నిబంధన రక్తం అన్నమాట. నిత్యం మన మేలు కొరకు యేసుక్రీస్తు రక్తం మాట్లాడుతుంది, కొన్ని రోజుల కొరకని కాదు. 70 సంవత్సరం 80 సంవత్సరం 130 సంవత్సరం అనే కాదు, కానీ ఆ రక్తం నిత్యం మనకు క్షేమం అన్నమాట. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం నిత్యం మనకు ఆశీర్వాదం. అది నిత్యం మన పక్షంగా ఆ రక్తం మాట్లాడుతుంది అన్నమాట. స్తోత్రం. రక్తం, యేసుక్రీస్తు రక్తం హాబేలు రక్తం కంటే ఇంకా శ్రేష్టమైన రక్తం అన్నమాట. హాబేలు రక్తం ప్రతికారం కొరకు మాట్లాడుతున్నాం అన్నమాట. కయాను శిష్ట ఇవ్వమని తండ్రితో మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ భూమి మీదే కార్చబడిన ప్రతి రక్తం కూడా తండ్రితో మాట్లాడుతుంది అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం పరిలారా మనం చూసి మన పక్షంగా మన మేలు కొరకు ఈయనకు శిక్ష పెట్టవద్దు, నేను శిక్ష పొందాం, రక్తం కార్చాం, నేను మరణించాం, నేను శిక్ష పొందాం. ప్రభు రక్తం మాట్లాడుతాను, యేసుక్రీస్తు మాట్లాడుతాడు, గొప్ప ప్రధాన యాజకుడుగా మాట్లాడతారు. నేను బ్రదర్ కొరకు, ఈ సిస్టర్ కొరకు, యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న ఈ ప్రియ కుమార్తె కొరకు, కుమార్తె కొరకు నేను కలువరి సేవలో తల్లి నుండి అరకాలపై ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, నేను శిక్ష పొందాను. తండ్రితో మాట్లాడుతుంది. స్తోత్రం. తండ్రి ఎప్పుడు కామైపోతాయి అన్నమాట, కోపం లేదు. స్తోత్రం. కాబట్టి ఓకే చెప్తాదండి. హల్లెలూయా.
కాబట్టి ఇప్పుడు ఇలా మన యేసు రక్తం మన కొరకు మాట్లాడుతుంది. గొప్ప ప్రధాన యాజకుడుగా జీవగల దేవుడు ప్రభు కూడా మన కొరకు మాట్లాడతారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అది జరుగుతుంది అనమాట. యేసు రక్తం మన పక్షంగా మాట్లాడుతుంది. స్తోత్రంగా యేసుక్రీస్తు మన కొరకు మాట్లాడుతుంది. దేవునికి చాలు, దేవునికి స్తోత్రం. యేసు రక్తం మన కొరకు మాట్లాడుతుంది. యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడుగా మన పక్షంగా అడ్వకేట్ గా నిలబడి మాట్లాడుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు 100% నీతిమంతురాలు. స్తోత్రం. ఇది మనం నమ్మాలి. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా పాపి అని అనుకున్నారేమో. ఇక్కడ ఆదాము నుండి వచ్చాము కదా, ఆదాము ఒక వంశ పారంపర్యంలో నేను పుట్టాను కదా, మొదటి ఆదాం పాపం చేస్తాం కదా, మానవులందరూ పాపిగా మార్చబడాం కదా, నిజమే. కానీ రెండవ ఆదాం గురించి మనం మర్చిపోవద్దు. కడపటి ఆదాం గురించి మనం మర్చిపోవద్దు. మొదటి ఆదాం గురించి మనం ఎక్కువ ధ్యానిస్తారని, పాపం చేస్తారు, పడిపోరు. కానీ జయించిన క్రీస్తు గురించి కూడా మనం ధ్యానించాలి. జయించిన క్రీస్తు గురించి మనం అర్థం చేసుకోవాలి. పరిష్కారం మనం అర్థం చేసుకోవాలి. పొరపాటు జరిగింది, మొదటి ఆదాం పాపం చేశాం, కరెక్టే. దానివల్ల మానవులు అందరిలో పాపం ద్వారా మరణం వచ్చాం, కరెక్టే. అందరం పాపిలుగా మార్చబడాం, కరెక్టే. ఒక్క భాగం అని సత్యం పూర్తి మనం అర్థం చేసుకోవాలి. పూర్తి ఏంటది? ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కడపటి ఆదామును తండ్రి పంపించాం. కడపటి ఆదాము పాపానికి గొప్ప పరిష్కారం తీసుకొని వచ్చాం. చిన్న పరిష్కారం కాదు, గొప్ప పరిష్కారం తీసుకొని వచ్చాం. కాబట్టి పాపానికి పరిష్కారం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తీసుకుని వచ్చాం. దేని గురించి? పరిష్కారం గురించి మనం ఎక్కువ చెప్పాలి. కానీ చాలాసార్లు మనం ఏం జరుగుతుంది, పొరపాటు గురించి, పడిపోయిన వ్యక్తి గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నారేమో, పాపం గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నారేమో. ఓకే, పాపం గురించి మాట్లాడడం తప్పు అని కాదు, కానీ దానికంటే మనకు పరిష్కారం తీసుకొని వచ్చిన యేసుక్రీస్తు గురించి మనం గ్రహించాలన్నమాట. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిష్కారం యేసుక్రీస్తు అనమాట. యేసు రక్తం మన కొరకు మాట్లాడుతుంది. గొప్ప ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు బ్రతికి ఉన్నామన్నమాట. ప్రాణం పెట్టడం మాత్రం కాదు, తండ్రి అన్న దేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేదు. ఇప్పుడు బ్రతికి ఉన్నామన్నమాట. బ్రతికిన క్రీస్తు తప్పకుండా మన కొరకు మాట్లాడుతానమాట, తప్పకుండా మాట్లాడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరు 100% నీతిమంతురాలన్నమాట. తండ్రి యొక్క దృష్టిలో క్రీస్తు ద్వారా తండ్రి చూస్తాను. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఇన్ క్రైస్ట్ నేను నీతిమంతురాలని గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఇప్పుడు ఏమవుతుంది? అదే నీతి మహిమరు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. పరిశుద్ధాత్మ దేవుడు గ్రహింపిస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైన పరిచర్య అనమాట. నీతి గురించి ఒప్పింపిస్తాడు. మీరు నీతిమంతుడు, యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు నీతిమంతుడని పరిశుద్ధాత్మదుడు నిరంతరం బోధిస్తాడు, చెప్తాడు, జ్ఞాపకం చేస్తాడు అనమాట. పరిశుద్ధాత్మదుడు జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన కుమార్తె నీవు నీతిమంతురాలు, పరిశుద్ధరాలు, ఇదే చెప్తాడు అనమాట పరిశుద్ధాత్మదుడు. సాతాను ఒకవైపు నుండి ఏం చెప్తాడు? నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు తప్పేస్తున్న వ్యక్తి, అపరాధ భావం తీసుకొని రావడానికి దెయ్యాలు ఒకవైపు ప్రయత్నం చేస్తారు. కాబట్టి సత్యవాక్యాలు అంటే సత్యం గ్రహించిన స్థాయిలో మీరుండే సాతాను ఒక అబద్ధాలు మీ దగ్గర పనిచేయలేదు. కానీ సత్యం గ్రహించిన స్థాయిలో మీరు లేదు అంటే సాతాను ఒక అబద్ధం నమ్మి నువ్వు చెప్తారు, అబ్బో అవును, నేను పరిశుద్ధ దేవుని దగ్గర వచ్చి నేను ప్రార్థన చేయడానికి, ప్రభువును ఆత్మలో సత్యములో ఆరాధన చేయడానికి, జీవంగల దేవుని స్తుతించడానికి నేను అర్హురాలు కాదు అని చెప్పి నీ సమయం తండ్రి అయిన దేవుడు ఇచ్చిన, జీవగల దేవుడు ఇచ్చిన సమయం వాడుకోకుండా, నీ జీవితం దేవుడు ఇచ్చిన తాళంతు వాడుకోకుండా అలాగే బంధించబడిన సార్లు ఉండిపోవడానికి అవుతాయి అనమాట. కారణమైన సత్యం గ్రహించలేదు కాబట్టి. కానీ సత్యం గ్రహించిన వారు ఏం చేస్తారు? సత్యం గ్రహించిన వారు పరిశుద్ధాత్మ సత్యం గ్రహించిన వారు చెప్తారు, అవును, యేసు రక్తం ద్వారా దేవుడు నా పాపాలు క్షమించాను, నన్ను నీతిమంతుడుగా దేవుడు మార్చాడు, దేవా మీకు స్తోత్రం. వారు దేవుని ఎక్కువ స్తుతిస్తారు అనమాట. యేసు రక్తం ద్వారా కడగబడిన వారు దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. సత్యం గ్రహించిన వారు ధైర్యంతో
ప్రభు దగ్గరికి వస్తారు. కృపాసనం వద్దకు వారు ధైర్యంతో వస్తారు. పరిశుద్ధ దేవుని దగ్గర ధైర్యంతో వస్తారు. ఎందుకంటే వారికి తెలుసు, యేసు రక్తం ద్వారా నేను కడగబడిన వ్యక్తి, యేసు రక్తం ద్వారా తండ్రి అయిన దేవుడు నా పావాలంతా క్షమించేసాము. ఈ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక, ఈ గ్రహింపు దేవుడు అనుగ్రహించినాక, యేసు రక్తం ద్వారా తండ్రి అయిన దేవుడు నా పావాలంతా క్షమించాం. ఇప్పుడే పాపక్షమానం పొందిన వ్యక్తి ఏం చేస్తారు? సత్యం గ్రహించిన వ్యక్తి, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నా ఆలోచన, మాటలు, క్రియలు ద్వారా నా ప్రతి పాపాలు క్షమించేసాం, నన్ను నిధి ముందరగా మార్చాం. ఇప్పుడు క్షమించిన వ్యక్తి ఇంకా రెస్పాండ్ చేస్తున్నారు. క్షమించిన వ్యక్తి ఏం చేస్తారు? ఎవరైనా బ్రదర్ కానీ సిస్టర్ కానీ తోటి వారు ఎవరైనా సరే తనకు వ్యతిరేకంగా ఏదైనా పొరపాటు మిస్టేక్ వేసినప్పుడు కూడా దాన్ని పెద్దగా చెప్పలేరు. ఏం చేస్తారు? తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు తండ్రి దేవుడు నా లెక్కలేని పాపాలు క్రీస్తు వారు క్షమించిన కాబట్టి నేను కూడా ఈ బ్రదర్తో, ఈ సిస్టర్తో, లేదంటే నా భర్తతో, లేదంటే నా భార్యతో, లేదంటే నా కుమార్తెతో, లేదా తల్లితో, తండ్రితో, ఎవరైనా మామయ్య కావచ్చు, కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు, నైబర్ కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, వారితో నేను క్షమించాలి కదా అని ఒక ఆలోచన వస్తాయి అనమాట. ఎందుకంటే తండ్రి దేవుడు మనకు మాదిరి, తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించిన కాబట్టి మనం క్షమించుకోవాలి. ఇప్పుడు సత్యం గ్రహించి సెల్ఫ్ గా క్షమిస్తే అనమాట, సెల్ఫ్ బిటర్నెస్ బ్రేక్ అయిపోతాయి అనమాట, సెల్ఫ్ యాంగర్ బ్రేక్ అయిపోతాయి, నీతో మీరు కోపం లేకుండా అవుతాయి అనమాట. అంటే తండ్రి దేవుడు మనల్ని ప్రాణం బట్టి ప్రేమించాం, మన పాపాలు క్షమించాం, అది గ్రహించినప్పుడు నువ్వు నిన్ను ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. నిన్ను తండ్రి దేవుడు ఇంతగా ప్రేమించాం, నిన్ను ప్రాణం బట్టి ప్రేమించాం గ్రహించినప్పుడు నీవు కూడా నేను నీకు విలువ అర్థమైపోతాయి అనమాట. మన విలువ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాణం కంటే, జీవం కన్నా దేవుడు తన ప్రాణం కంటే నిన్ను ప్రేమించామంటే నీ విలువ, నా విలువ, మన విలువ ఎంత గొప్పదని అర్థం చేసుకోవాలి. మనం ఒకవైపు చెప్తారేమో తగ్గిపోయిన విలువ లేదని చెప్తారేమో, కానీ తండ్రి దేవుడు పరిశుద్ధ రక్తం కాల్చి ఉన్న నీకు విలువ లేదని చెప్తున్నారా? అదైనా గొప్ప తగ్గిపు. ఇప్పుడు విలువ ఉన్న వ్యక్తి అని తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ఇచ్చి ప్రూఫ్ చేశాను, నువ్వు విలువ కలిగిన వ్యక్తి. ఇప్పుడు విలువ లేని వ్యక్తి అని చెప్పినప్పుడు గొప్పతనమైనది స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి ఏం చేస్తున్నారో అది మనం ఒప్పుకోవడమే అంది. ఇప్పుడు అమూల్యమైన రక్తం ఇచ్చి దేవుడు కొన్నామంటే నీకు విలువ, మన విలువ మనం అర్థం చేసుకోవాలి. మన విలువ చాలాసారి మనకు అర్థం కావడం లేదని, అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు సువార్త యేసుక్రీస్తు తండ్రిని దేవుడు ఇచ్చామంటే యేసుక్రీస్తుకి ఎంత విలువ ఉంది అంత విలువ మీకు దేవుడు ఇస్తున్నామన్నమాట. యేసుక్రీస్తు రక్తానికి ఎంత విలువ ఉంది అంత విలువ దేవుడు ఇచ్చామన్నమాట. కాబట్టి ఎవరో ఒకరు నీకు విలువ లేదు అని ఇన్సల్ట్ చేసినప్పుడు నీవెందుకు బాధపడాలి? ఎవరో ఒకరు మనకు చీరలో పెట్టలేదని, పిలవలేదని, ఇన్సల్ట్ చేశామని, చిన్న చూపుతో చూసామని, చిన్నగా నన్ను చూసామని దాని గురించి బాధపడుతున్న స్థాయిలో నీవు ఒకవేళ ఉన్నారు. పిల్లల మనం బాధపడే వారు కాదు, మనం సత్యం గ్రహించాలి. తండ్రి దేవుడు మనను ఎంతగా ప్రేమిస్తుంది, దేవుడు మనకు గొప్ప విలువ ఇచ్చాం. ఇది అర్థం చేసుకొని మనం దేవుని స్తుతించాలి, ఆనందించాల్సిన సమయం అనమాట. సత్యం గ్రహించుకొని ఆనందించాల్సిన సమయం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకుని యేసు రక్తం ద్వారా కడగబడిన మనలు జీవం కలిగిన దేవుడు నిధి ముందలుగా మార్చేసాడు. అదే నీది మై మరుగు బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచెస్ అంటే దానికి అర్థమైనది మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను నిన్ను నిధి ముందర ఉంటుంది. ఒక్కరోజు కాదు, బ్రదనంతకాలం నిత్యం నేను యేసు రక్తం ద్వారా కడగబడిన నేను నిధి మందరాలు అని మనం ఒప్పుకోవాలి. మనం అది అర్థం చేసుకొని దేవుని స్తుతించుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి రైచియస్నెస్ తండ్రి దేవుడు గోస్పెల్ ద్వారా, సువార్త ద్వారా, క్రీస్తు ద్వారా మనకు సల్వేషన్ ఇచ్చాము, రక్షణ ఇచ్చాము, రైచియస్నెస్ నీతి కూడా ఇచ్చాము, రెండు ఇచ్చాము. అందువరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవు దేవుని స్థలంలో వచ్చినప్పుడు నీతి కలిగి నిలబడుతున్నాం అనమాట. అంటే క్రిస్తువును ధరించుకొని, క్రిస్తువును కలిగి క్రిస్తువును ధరించుకొని, అది నీతి అవసరం. రక్షణ పొంది రక్షణ అవసరం. క్రిస్తువును ధరించుకొని ఉన్నామంటే అదే రక్షణ అవసరం అనమాట. క్రిస్తువును ధరించుకొని ఉన్నాం. స్తోత్రం. ఇస్సాకు దగ్గరే యాకోబు అన్నయ్య వస్త్రం ధరించుకొని వచ్చామన్నమాట. ఏశావు వస్త్రం ధరించుకొని వచ్చినప్పుడు ఇస్సాకు చూసాం, కానీ కన్ను కనిపించలేదు కాబట్టి తనకు చూసినప్పుడు ఏశావు అలాగనమాట. తండ్రి దేవుడు
పరమ తండ్రి, హెవెన్లీ ఫాదర్ ప్రేలర మనను డైరెక్ట్ గా చూడడం లేదనమాట, క్రీస్తు ద్వారా చూస్తున్నామన్నమాట. దానికి అర్థం ఏంటి? నిత్యలోక తండ్రి యేసు రక్తం యేసునామలో ఆశ్రయిస్తున్న క్రీస్తులు నన్ను నిన్ను నిత్యం తండ్రి ఎలా చూస్తారు? క్రీస్తు ద్వారా చూస్తాడు అంతే. డైరెక్ట్ చూడడం లేదనమాట. స్తోత్రం. డైరెక్ట్ చూడడం లేదు. అదే స్తోత్రం. అదే ఒకరిగా తండ్రి దేవుడు ఏం చేశాడు? మనలో క్రీస్తులో నాటేసాం, క్రీస్తులో నాటేసాం. ఎందుకంటే తండ్రి అలాగే చూడాలని కోరుతాను, డైరెక్ట్ నిన్ను చూడాలని కోరుకోవడం లేదు. అందుకొరిగా సువార్త మనం వినిపిస్తున్నాం. బ్రదర్స్ రండి, క్రీస్తులోనికి రండి, క్రీస్తు హృదయంలో చోటు ఇవ్వండి, యేసు రక్తం ద్వారా కడుగబడండి, యేసు రక్తం ద్వారా కప్పబడండి అంతే. అప్పుడు తండ్రి దేవుడు చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా నన్ను చూస్తున్నాం, క్రీస్తు ద్వారా చూస్తున్నాం, యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిగా చూస్తున్నాం, యేసే వాక్యం ద్వారా కడగబడిన వ్యక్తిగా చూస్తున్నాం, క్రీస్తువును చూస్తున్నాం. క్రీస్తువుని చూస్తున్న తండ్రి ఏం చేశారు? క్రీస్తువుని చూస్తున్నా అంటే తండ్రి ఆమె ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు తన మరణం దాకే ప్రియుల తండ్రికి 100% విధేయ చేశామన్నమాట. 100% తండ్రికి విధేయ చేసిన క్రీస్తువును తండ్రి దేవుడు హెచ్చించామంత. ఇప్పుడు క్రీస్తువుని కలిగిన నిన్ను కూడా దేవుడు అదే చేస్తాడు. క్రీస్తు ద్వారా తండ్రి ఇంకా దీవిస్తాడు. హల్లెలూయా. క్రీస్తు అంటే మనం చూస్తున్నప్పుడు స్తోత్రం, తండ్రి క్రీస్తువుని చూస్తున్నాం అంతే. ఎందుకంటే మన క్రీస్తువులో మనం ఉన్నామన్నమాట. ఇన్ క్రైస్ట్, క్రీస్తు మనలో ఉన్నాము, మన క్రీస్తువులో ఉన్నాము. కాబట్టి తండ్రి మన తప్పకుండా పరలోక తండ్రి అధికంగా దీవిస్తాడు అంతే. స్తోత్రం. అధికంగా మనల్ని వాడుతుంది, అధికంగా బలం అనుగ్రహిస్తున్నాక, ఆరోగ్యం అనుగ్రహించినాక, బలం అనుగ్రహించి అంత కృప అనమాట. ఎందుకంటే క్రీస్తు ద్వారా మనకు కృప తండ్రి ఇస్తున్నామన్నమాట. ప్రేమ క్రీస్తు, ఎందుకంటే తండ్రికి ఇష్టం అన్నమాట క్రీస్తు. ఎందుకంటే క్రీస్తు తండ్రికి పూర్తి లోబడి అదే క్రీస్తువును ధరింపజేసిన స్థాయిలో ఉన్న నిన్ను కూడా జీవగల దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తారా? దేవుడు నన్ను దీవిస్తారా? చాలా మందిని దీవించాం కదా, నన్ను ప్రభువు దీవించలేదా? సత్యం అర్థం చేసుకోవాలి. క్రీస్తువుని కలిగిన నువ్వు గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వబడిన వ్యక్తి అనమాట. అన్లిమిటెడ్ ఆశీర్వాదం కలిగిన వ్యక్తి. అదే వ్యక్తి ఇంకా దేవుడు నన్ను దీవించలేదా అని చెప్తున్నా అంటే తన దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన ఆశీర్వాదం గ్రహింపు లేదు. సమస్య అదనమాట. గ్రహింపు లేని సమస్య, సత్యం గ్రహించలేని పరిస్థితి. సత్యం గ్రహించలేని వారు ఇంకా పొరపాటు జరగడానికి అవకాశం ఉంది, అబద్ధాలు నమ్మడానికి అవకాశం ఉంది, బంధించబడానికి అవకాశం ఉంది. అందుకొరకు ప్రియులరా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవలన మనం ప్రార్థన చేయాలి. దేవా, సత్యం నాకు గ్రహింపు దయచేయను, వాక్యం నాలో జీవమాత్మలుగా మార్చమని ప్రియులరా మనం ప్రార్థన చేయాలి. సత్యం మనం గ్రహించాలి. సత్యం గ్రహించినప్పుడు ఓదార్పు ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతుంది, ధైర్యం ఇంక్రీస్ అవుతుంది, ఆనందం ఇంక్రీస్ అవుతాయి. ఇది సత్యం గ్రహించినాక. అందుకొరకే సర్వకవచములో మొదటి సత్యం అనమాట, సత్యవాక్యం. 2 నీతి అని మైమరు అనమాట. నీతి అని మైమరు, యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతురాలు. అది కూడా శాశ్వతంగా అనమాట, నిత్యం అనమాట. సత్యం మన నీతిమంతుల్లో ఉండడానికి కొరకే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం, రక్తం కార్చామనమాట తండ్రి ఎదుట. స్తోత్రం. కాబట్టి మనం కూడా ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడిగి మనల్ని తండ్రి దేవుడు నీతిమంతులుగా మార్చేసి, పాపాలు క్షమించి నీతిమంతులుగా మార్చిన మనం కూడా ఏం చెప్పాలి? పాపి అని కాదు, గాని దానికన్నా మనం చెప్పాలి, తండ్రి నన్ను యేసే మీ రక్తం ద్వారా నన్ను నీతిమంతులుగా మార్చినట్టు స్తోత్రం. నా పాపాలు క్షమించి నన్ను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా నన్ను మార్చిన మీకు ఆరాధన చెల్లించుకోవాలంత. అదే నిత్య ఆరాధనగా మార్చబడిన అంతే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకప్పుడు మన అర్హులం కాదు, కరెక్టే ఒకప్పుడు, కానీ ఇప్పుడు మనం అర్హులం అనమాట ఆశీర్వాదానికి. ఎందుకంటే యేసు రక్తం ద్వారా కడగబడిన మనం అర్హులం అనమాట, ఆశీర్వాదానికి అర్హులం. స్తోత్రం. కొందరు చెప్తారేమో నీవు ఇంకా ఆశీర్వాదానికి అర్హురాలు కాదని చెప్తారేమో. ఆ మాటలను బ్రేక్ చేయాలి. మనం అర్హులమే, 100% అర్హులం. మన క్రియలను బట్టి కాదు, కాదే కాదు, యేసుక్రీస్తు చేసిన పరమ యాగాన్ని బట్టి, పరిశుద్ధ బలిని బట్టి, హోలీ సాక్రిఫైస్ యేసుక్రీస్తు బట్టి, యేసుక్రీస్తు తండ్రికి విధేయ చేస్తున్నా కాబట్టి ఆ యేసుక్రీస్తు విధేయత అంగీకరించిన మనం 100% ఆకాశం భూమి సందర్శించిన జీవంగల దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం ఎల్లప్పుడూ అర్హులమన్నమాట. అర్హులమే.
అర్హులమే యేసు రక్తం ద్వారా ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మనం ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని స్తుతించుకోవాలి. మన హృదయం పరవశంగా మార్చబడదు. దేవా, నన్ను ఇంతగా ప్రేమించామా, ఇంతగా నన్ను దీవించామా. అలాగే ఇప్పుడు ప్రియులారా, మనం కాబట్టి నీతి అయిన మైమరువు. కాబట్టి దేవుడు మిమ్మల్ని నీతి ముందర మార్చామన్నమాట. పరిశుద్ధాత్మతో గ్రహింపు అనుగ్రహిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? సాతాను చెప్తున్న బాణాలు మీ ప్రాణములో తాకకుండా బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అది మీ హృదయాన్ని కాపాడితే ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. అది ప్రభు మనల్ని సత్యం ద్వారా, సత్యవాక్యం ద్వారా మన హృదయాన్ని, మనస్సును కాపాడుతాయి అనమాట. గ్రహించాలి. నేను నీతిమంతుడు. ఇంకా యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి నీతిమంతులమని పరిశుద్ధాత్మదేవుడు ఒప్పింపిస్తాడు. యోహాను సువార్త 16:9-10-11 మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపం గురించి చూపింపిస్తాడు, నీతి గురించి చూపి అనుగ్రహిస్తాడు, తీర్పు గురించి. పాపం గురించి ఎవరికి ఒప్పింపిస్తాడు? దేవుని నమ్మలేని వారితో చెప్తారు, నీకు రక్షణ కూడా అవసరం, నువ్వు పాపి, రక్షణ పొందాలి. రక్షణ పొందలేదంటే నీవు పాదాలు అగ్నిగుండంలో నీ ఆత్మ వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు, నీకు రక్షణ అవసరం, పాపక్షమాపణ అవసరం. కాబట్టి మారుమనసు పొందవని పరిశుద్ధాత్మ దేవుడు అన్యులతో మాట్లాడతావు. రక్షణ పొందని వ్యక్తితో ప్రభు మాట్లాడతారు, హోలీ స్పిరిట్ మాట్లాడతారు. నీవు రక్షణ పొందే రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి 100% నీవు ఇప్పుడు నీతిమంతురాలు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. అంటే తండ్రితో మాట్లాడాలి, క్రీస్తుతో మాట్లాడాలి, భాషలో మాట్లాడాలి, బుద్ధిలో నువ్వు ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి, బుద్ధిలో నువ్వు పాటలు పాడాలి, ఆత్మలో నువ్వు పాటలు పాడాలి అని పరిశుద్ధాత్మదేవుడు మనకి ప్రేరణ ఎంకరేజ్ చేస్తాడు అనమాట. ఎందుకంటే యేసు రక్తం ద్వారా కడగబడిన నువ్వు నీతిమంతురాలు, పరిశుద్ధరాలు. నీ యొక్క పాటు, నీ యొక్క స్వరం తండ్రికి ఇప్పుడు ఇష్టం అన్నమాట. తండ్రికి ఇష్టం. నీ స్వరం ఇష్టం లేదని వేసి అనుకోవద్దు. సో తండ్రికి ఇష్టం అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఇంకా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడక మునుపు కూడా తండ్రి మనల్ని ప్రేమించాం. తండ్రి లోకమును ఎంతో ప్రేమించాం. కాబట్టి యేసుక్రీస్తు దేవుని నమ్మకం ముందు దేవుడు ప్రేమించారు. అలాగంటే యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కుమారుని కుమార్తెగా మార్చబడిన నిన్ను ఇంకా అధికంగా ప్రేమిస్తాను. సో కాబట్టి కుమార్తెగా మనం లేనప్పుడు కూడా తండ్రి మనల్ని ప్రేమించారు. అలాంటి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన తర్వాత తండ్రి ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నా ఇష్టం. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు వారి తండ్రిని దేవుడు మనం చూస్తున్నప్పుడు మనం ఏమవుతుంది? ప్రియురాలుగా అవుతారనమాట. స్తోత్రం. ఒకప్పుడు అన్నిలాగా ఉన్నారేమో, కానీ ఇప్పుడు మనం యేసు రక్తం ద్వారా కడగబడిన క్రీస్తు వారి తండ్రిని దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు నా ప్రియ కుమారుడు అంటే, నువ్వు నా ప్రియ కుమార్తె. కాబట్టి ప్రియ కుమార్తెలో తండ్రి ప్రియ కుమార్తెని బట్టి తండ్రి అధికంగా ఆనందిస్తారన్నమాట. స్తోత్రం. పరలోకమంతా యేసు రక్తం ద్వారా కడగబడిన వాక్యాన్ని క్రీస్తుకు చోటిస్తున్న వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన నిన్ను బట్టి ఆనందిస్తున్నామన్నమాట. దేవుడు తండ్రి ఆనందిస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. తండ్రి ఆనందిస్తున్నాం. దేవునికి స్తోత్రం. తండ్రి ఆనందిస్తున్నామంటే ఆశీర్వాదమే, నిత్య ఆశీర్వాదమే. దానికంటే తక్కువ ఏమి లేదు. హల్లెలూయా. తక్కువ ఏమి లేదన్నమాట. గొప్ప దేవుడు, గొప్పగా దీవించే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నవ్వడమే, సూచించుకోవడం. ఆనందం వచ్చిన వారు నవ్వుతారు. కాబట్టి కొందరు అడుగుతారు, నీవెందుకు నవ్వుతున్నాం, ఎందుకు ఆనందిస్తున్నాం? చెప్పాలి. అది సువార్త చెప్పడానికి మంచి అవకాశం, దేవుని ప్రేమ చెప్పడానికి మంచి అవకాశం. ఎందుకు ఇందుగా నవ్వుతున్నాం, ఎందుకు ఇందుగా శుద్ధిస్తున్నాం? సత్యం గ్రహించిన సత్యం మనం విడిపించినప్పుడు మనకు నవ్వు వస్తాయి, సంతోషం వస్తాయి అనమాట. పరలోకం అంతా మనం చూసినట్లయితే నవ్వు ఆనందమే, నిత్య ఆనందం అనమాట పరలోకమైన ప్రియులారు. ఎందుకంటే సత్యం, ఎందుకంటే తండ్రి తోడుగా ఉన్నా కాబట్టి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగుంటే ఆ కుమారుడుగా భయపడాల్సిన అవసరం లేదు. తండ్రి చూపులో మనం ఉన్నామన్నమాట. లేదు కాబట్టి ప్రియులారు మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. అంటే తండ్రి దేవుడు నిత్యలోక తండ్రి అనమాట. మనం పరలోక తండ్రి, నిత్యలోక తండ్రి అంటే శాశ్వతగాలు, యుగగాలు ఉన్నామన్నమాట. యుగగాలు నిత్యం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనకు అండగా ఉన్నా కాబట్టి
మనం ఆత్మకు మనకు నిత్యం అది క్షేమం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య క్షేమం అనమాట. నిత్యుడగు తండ్రి నిత్యం మనతో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఇంకా బాధ లేదు. ఇంకా మనం అదే పాటలు, నేది మందులు గూడారములో పాటలే, శుద్ధులు ఆరాధన. ఇప్పుడు ప్రియులారా దేవునికి స్తోత్రం. శుద్ధి ఆరాధన అనమాట. శుద్ధి పాటలు. ఇంకా సనగడం లేదు, గుణగడం లేదు, కంప్లైంట్ లేదు, నన్ను దీవించలేదని ఎవరితో మనం చెప్పడానికి వీలు లేదు. నువ్వు నన్ను దీవించలేదని మీ యొక్క తండ్రితో చెప్తున్నారేమో, మీకు తల్లితో చెప్తున్నారేమో, లేదంటే భర్తతో చెప్తారు, ఫలానా వ్యక్తితో చెప్తున్నారేమో. నో ఛాన్స్. పరలోక తండ్రి దీవించాం. ఈ సత్యమైన అర్థం చేసుకోవాలి. అప్పుడు అంత బ్రేక్ అయిపోతుంది. సనగడం కంప్లైంట్ అంతా కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట. మనం గ్రహించాం, సత్యం గ్రహించాం. ఏంటిది? తండ్రిని దేవులను దీవించాం క్రిస్తు ద్వారా. క్రిస్తువుని నాకు అనుగ్రహించి తండ్రిని దేవుడు నిత్య ఆశీర్వాదం నాకు అనుగ్రహించాడు. ఇంకా నిత్య ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం పొందిన మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధ గ్రంథం యాకోబు ఎలా ఉండాలన్నమాట. యాకోబు ఏం చేశారు? ఆశీర్వాదాలు తండ్రి నుండి పొందాం, తల్లి నుండి పొందాం, తల్లిదండ్రుల నుండి పొందాం, ఇక లాభాన్ని నుండి పొందాం, అన్నయ్య నుండి పొందాం. పొందిన యాకోబు ప్రియులారా మనం చూస్తే తన ప్రయాణంలో దీవించుకొని వెళుతున్నందు. ఇక్కడ దీవెని రాజును చూస్తున్నప్పుడు కూడా రాజును కూడా దీవిస్తున్నా. కారణం ఏంటిది? రారాజు అన్న జీవం గల దేవుడు పరలోక తండ్రి నన్ను దీవించామని యాకోబు గ్రహించాం. కాబట్టి ఈ రాజు యాకోబుకు చూపులో చిన్నదన్నమాట. దేవునికి స్తోత్రం. రాజు అనుభవిస్తున్న లోకానుసరమైన ఆశీర్వాదం చిన్నది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, జీవగల దేవుడు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇంకా చాలా గొప్పది అనమాట. మన మనసులో ఒపోజిటివ్ ఉండవచ్చు. లోక సంబంధమైన ఆశీర్వాదాలు గొప్పదని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చాలా చిన్నదని మనం అనుకున్నారు. కానీ యాకోబు గ్రహించాం. తండ్రి అబ్రహామును, ఇస్సాకును దీవించిన దేవుడు నన్ను కూడా దీవించాను. ఆ దేవుని దీవెన చాలా గొప్పదని పరిశుద్ధాత్మ సహాయం నమ్ముతున్నాం. యాకోబు గ్రహించామన్నమాట. అందుకు ధైర్యంతో ఫరోను దీవిస్తాను. చాలా మిలియన్, చాలా కోట్లు ఆస్తి కలిగిన చాలా గొప్ప స్థాయిలో ఉన్న రాజును దీవిస్తున్నాను. చూడండి దేవుని యొక్క దీవెన ఎంత గొప్పదని యాకోబు గ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు గ్రహించాం. ఇప్పుడు నూతన ఇశ్రాయేలుగా ఉన్న వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం తండ్రిని దేవుడు క్రిస్తు ద్వారా మనకు అనుగ్రహించిన దీవెన ఎంత గొప్పదని పరిశుద్ధాత్మ సహాయం మనం గ్రహించాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మన తల పైకి వస్తుంది అనమాట. పైకి వస్తుంది, లేదంటే మన తల కిందకి పోతుంది అనమాట. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది. నా వాక్యాన్ని దేవుని ప్రేమించుకొని దేవుని వాక్యానుసరంగా ఎవరైతే బ్రతుకుతారో వారు తలగానే నిలబడతారు. రోగం ఉండలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా తండ్రి అదే చేశామన్నమాట. తండ్రి దేవుడు క్రిస్తువును మనకు అనుగ్రహించి మన తల ఎత్తనాడు. దేవునికి స్తోత్రం. లేదు, సత్యం గ్రహించిన వారు తల ఎత్తుకొని బ్రతుకుతారు. సత్యం గ్రహించలేని వ్యక్తులు స్తోత్రం వారు డౌన్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు సత్యం మనల్ని పైకి లేవనెత్తాయి అనమాట. సత్య సంపూర్ణ క్రీస్తు మన తల ఎత్తుతుంది అనమాట. సత్యం మనల్ని విడిపిస్తుంది. సత్యం మనకు అవసరం. సత్యం పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించాలి. కాబట్టి ఆ కోపాన్ని చూసినట్లయితే సత్యం గ్రహించిన స్థాయిలో తల ఎత్తుకొని బ్రతుకుతాను. స్తోత్రం. కాబట్టి అనేకులు దీవించాం. అలాగే ప్రియులారా మనం కూడా ఇంత గొప్ప దీవెన పొందినా మనం కూడా అనేకులను దీవించాలి. కానీ దీవించడానికి ప్రియులారా మనకు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి అవసరం. దేవుని ప్రేమతో నింపబడిన హృదయం అవసరం. అసూయాస్పీడ్ను జయించాలి, అనేక స్పీడ్ను జయించాలి, దేవుని ప్రేమ వాక్యంతో జయించాలి. ఇప్పుడు అసూయాస్పీడ్ను జయించలేని వ్యక్తులు అసూయాస్పీడ్కు లొంగతాయి అనమాట. అసూయాస్పీడ్ కలిగిన వ్యక్తులు ఇద్దరిని దీవించలేదు. వారి దేవుని మాత్రం కోరిక ఇద్దరిని దీవించలేదు. శౌలు ఎలాగ మార్చబడతాయి. పాత నిబంధనలు మనం చూడు, శౌలు దావీదుతో అసూయ వచ్చామన్నమాట. కోపం వచ్చాం, అసూయ వచ్చాం, ఎన్నోసారి చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే శౌలు హృదయం దురాత్మలు పట్టేసి. కానీ దావీదు హృదయాన్ని ప్రియులారా మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు పట్టేస్తాం. జీవగల దేవుడు దావీదుని ఎన్నుకున్నాం. దావీదు ప్రియులారా మనం చూస్తలైతే అడవిలో ఉన్నాం, స్తోత్రం, అడవిలో ఉన్నాం, ఫారెస్ట్ లో ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం. కానీ జీవగల దేవుడు చూసాము, పిలిచాము, ఎన్నుకున్నాము, అభిషేకించాము. దావీదు పాపం చేసిన వ్యక్తి అనగానే పాపం ఒప్పుకున్నాం, దేవుడు క్షమించాం. అందుకొరకు దావీదు
దేవుని హృదయానుసారంగా ఉన్న వ్యక్తి అని చెప్తుంది. అంటే మనం కూడా పాపక్షమాపణ పొందిన మనం కూడా నా పాపాలు క్షమించు అంటే క్షమిస్తారు. హల్లెలూయా. క్రీస్తు వారి దేవుడు మన పాపాలు క్షమించినాడు, స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆ వ్యక్తిను, ఆమె దావీదును అడవిలో ఒంటరిగా ఎవరి పట్టించుకోలేని పరిస్థితులు ఉన్న వ్యక్తులు జీవం కలిగిన దేవుడు ఇశ్రాయేలుకు ప్రియులారా రాజుగా దేవుడు అభిషేకించి దేవుడు వాడుకున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం కూడా దానికంటే తక్కువ స్థాయిలో లేదు. వాక్యం ద్వారా ఆమె పరిశుద్ధాత్మని కొత్త జన్మించిన మనం కూడా రాజు పిల్లలు అనమాట. బాధపడవద్దు. స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూడాలి. అందుకే రాజుడు ఒక యాజక సమూహం. మనకు కూడా దేవుడు చిన్న స్థాయి ఇవ్వలేదండి, చాలా గొప్ప స్థాయి అన్నమాట. క్రీస్తునందు ఉన్నామంటే మీరు చాలా గొప్ప స్థాయి. దేవుని కుమార్తె అంటే హై లెవెల్ అనమాట. దానికంటే గొప్ప స్థాయి ఏమీ లేదు. దేవుని కుమార్తె అంటే దేవుని అభిషక్తరాలు ఉంటాయి. మెన్ రాజు ఒక పిల్లలమంటే అందుకొరకే రాజులు ఒక యాజక సమూహంగా దేవుడు మార్చాం. కాబట్టి క్రీస్తునందు తండ్రి దేవుడు ఎంతో గొప్ప స్థాయి ప్రియులను మనకు అనుగ్రహించామని సత్యం మన పరిశుద్ధాత్మని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని పొందిన మనం ఇద్దరు దీవించాలి. ఇద్దరు దీవించాలంటే దీవించే హృదయం మనకు అవసరం. హృదయం మన శుద్ధీకరణం జరగాలి, ప్రేమతో నింపబడాలి. దేవుని ప్రేమతో నింపబడిన వారే దీవిస్తాయి అన్నమాట. ఇప్పుడు ప్రియులారా మన అనేకులను ఈ దేవుని మనం అనేకులకు ఇవ్వాలి. కాబట్టి మనం బాధపడవద్దు. అప్పుడు నేను దీవించిన కొలది నా దీవెన తగ్గిపోతాయని దేసి అనుకోదు. సాతాను అబద్ధం అనమాట. క్రీస్తునందున్న దీవెన ప్రియులారా మనం ఎంతగా రిలీజ్ చేస్తున్న కొలది, ఎంతమందిని మీరు దీవించిన కొలది, ప్రార్థన ద్వారా కానీ, సువార్త ద్వారా కానీ, వాక్య పరిచయ ద్వారా కానీ, యేసునామములో మీరు ఇద్దరు ఎంతమందిని మీరు దీవించిన కొలది మీ దీవెన అనుభవించడం ఇంక్రీస్ అవుతాయని తగ్గిపోలేదు. సత్యమని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు దీవెన విత్తనాలుగా పెడుతున్నా కాబట్టి దాని దీవెన పండగ వస్తాయి అనమాట. 1 పేతురు 3:9 రాయబడింది. ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు పిలిచిన కాబట్టి దీవించుడని రాయబడింది. కానీ సాతాను ఏం చెప్తాడు? నువ్వు దీవించవద్దు అని చెప్తారు. పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నారు? హింసించు వారిని కూడా దీవించుడని నేర్పించాను. హింసించు వారిని కూడా దీవించాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు పరిశుద్ధాత్మదేవుడు నేర్పించారు. కానీ మనమేమో వారు నన్ను తిట్టారు కదా, అది చేశారు, ఇది చేశారని మనం దీవించడం లేదని, వారితో క్షమించడం లేదేమో, సమాధానంగా మనం లేదేమో. కానీ వారి కొరకు ప్రార్థన చేయడం మన ఆప్యారం. కానీ మనం ప్రార్థన చేయాలి. హింసిస్తున్న వారి కొరకు ప్రత్యేకం ప్రార్థన చేయాలని ఈరోజు స్పష్టంగా నేర్పించాం. హింసిస్తున్న వారి కొరకు మన ప్రార్థన చేయడం లేదు అంటే మన శత్రువు ఆ వ్యక్తి అని మనం అనుకున్నారు. అక్కడే త్రోవ తప్పిపోతాయి అన్నమాట. కానీ ప్రియులారా మన శత్రువు మనుషులు కాదు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్త జన్మించిన మన శత్రువు భూమి మీద ఎప్పుడు బ్రతికి ఉన్న ఈ యొక్క మనిషి కూడా నిజంగా వాక్యం ద్వారా ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ప్రకారం ఈ యొక్క వ్యక్తి కూడా మనం శత్రువు కాదు. ఇంకా ఒకవేళ మీరు ఫలానా బ్రదర్ ఫలానా వ్యక్తి మన శత్రువు కాదా అని ఒకవేళ మీరు అనుకున్న స్థాయిలో ఉంటే అబద్ధం, సాతాను పోయిసన్ మీ హృదయంలో పెట్టినట్టే. ఒకటే పోయిసను సత్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు తొలగించినాక పోయిసన్ సాతాను పోయిసన్ పెడతారు విషం. కాబట్టి అదే చేదుగా మార్చబడతాయి, కోపంగా పగగా మార్చబడతాయి. కయన్ జీవితంలో అది జరిగింది అనమాట. కయన్ జీవితంలో అది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అందుకని కయాన్ వంటి వారిగా మనం ఉండవద్దు. అంటే సాతాను పోయిస్తాడు, మనల్ని ఉండవద్దు అనమాట. అబద్ధాల ద్వారా సాతాను పెడతారు, ట్రై చేస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని కుమార్తెగా సత్యంతో నింపుకోవాలి. సత్యం ద్వారా దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. పోయిస్తాను వెళ్ళిపోతాయి అనమాట. పోయిస్తాను వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? మనకు అర్థమయ్యేది, క్లియర్ గా అవుతుంది. నా బ్రదర్, నా సిస్టర్, నైబర్స్ వీరందరూ అమాయకులు, అసలైన శత్రువు సాతాను. తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని ప్రభు చెప్పినట్టు చెప్తారనమాట. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? మీ ద్వారా ప్రేమ వారు అనుభవిస్తే దేవుని ప్రేమ వారు కూడా రక్షణ పొంది మనతో కలిసి దేవుని స్తుతిస్తారు. యేసుక్రీస్తు 2వ రాకడలో మనం ఎత్తబడితే మనతో పాటు గొప్ప గుంపు 2వ రాకడలో ఎత్తబడుతుంది. అది నష్టం అనమాట. సాతానికి నష్టం, మన దేవునికి అది లాభం, మేలు అనమాట. కాబట్టి మనం తండ్రి దేవునికి మేలు తీసుకొని వచ్చేవారుగా, తండ్రి రాజ్యం విస్తరింప చేసేవారుగా, దేవుని రాజ్యం విస్తరింప చేసే కుమార్తెగా మనం ఉండాలి. కాబట్టి ఆ దేవుడు మనకు ఆ జ్ఞానం, కృప, అభిషేకం మనకు అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీకు వందనాలు తండ్రి, మీకు ఆరాధన తండ్రి. తండ్రి మీ ప్రియ కుమారి మాకు ఉచితంగా అనుగ్రహించినట్టు దేవ స్తుతిస్తున్నాం తండ్రి.
వందనాలు. క్రిస్తు ద్వారా తండ్రి మా పాపాలు క్షమించినట్టు సుదేశం నిత్య జీవనాన్ని గ్రహించాడు. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. దారిద్ర్యం శిలువ మరణంతో తండ్రి, దారిద్ర్యం ఆత్మ నుండి, దారిద్ర్యం నుండి ప్రభావం విడిపించి క్రిస్తునందు మమ్మల్ని గొప్ప ధనందులు మార్చినట్టు సుదేశం తండ్రి. రక్తం ద్వారా కడిగి నీతి మందులు పరిశుద్ధులుగా ప్రియ పనులుగా మార్చినట్టు మేము సుదేస్తున్నాం. దవా క్రిస్తు ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప జయాన్ని బట్టి మేము సుదేస్తున్నాం. దవా క్రిస్తు ద్వారా తండ్రి మీరు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి అందరూ సుదేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నట్టు ఉంటున్నాను. మా కొరకు మేము అడిగిన దానికంటే శ్రేష్టమైనది తండ్రి మీరు అడగక మునిపే తండ్రి మాకు అనుగ్రహిస్తున్నాం. పరమ తండ్రి మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఇప్పుడు వేసిన అందరిని బట్టి ఉన్నాను. వారి ఆత్మ బలపరచు తండ్రి. హృదయంలో శాంతి సమాధానం నెమ్మది ఇంగ్రహిస్తున్నాను. ప్రాణం బలపరచు అండి. నిధి గురించి నొప్పిపు అందరికీ తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి దయచుము తండ్రి. సత్యవాక్యంతో ఇంకా అధికంగా కుమ్మరించుము తండ్రి. సత్యం చేత ప్రతి ఒక్కరిని విడిపించుము తండ్రి. ప్రాణాన్ని బలపరచుము ప్రభు. అలాగే శరీరాన్ని తాకుము తండ్రి. ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ తాకుము, బలపరచుము. చక్కని ఆరోగ్యం యేసు ప్రతి ఒక్కరు అనుభవించినాక, దీర్ఘాయుస్సు అనుభవించినాక హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరు మీ అభిషేకంతో కుమ్మరించుమని ప్రార్థనిస్తుంది తండ్రి. హోలీ స్పిరిట్ నింపము తండ్రి. మధ్య కాలంలో కడబిరి కాలంలో ఆత్మతో ప్రతి ఒక్కరును కుమ్మరిస్తాం, నింపుదామని చెప్పిన తండ్రి వాగ్దాన ప్రకారం అధికంగా మీ ఆత్మతో నింపము తండ్రి, నింపము తండ్రి. సత్యం గ్రహించినట్టు సహాయం తండ్రి. ఆరాధన అనేకులను దీవించే తండ్రి హృదయం తండ్రి, దీవించే అభిషేకంతో నింపము తండ్రి. మనసు తండ్రి దయచేము తండ్రి. ఆమె దీవించుడని వాక్యం పాటించే వారుగా తండ్రి మేము ముందుకు వెళ్ళి కృప తండ్రి దయచేము తండ్రి. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి మన పరిశుద్ధాత్మ త్రేగనామలో దీవిస్తున్నాం. అలాగే మా రాష్ట్రం దేశాన్ని దీవిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యం సమృద్ధి జరిగిన కార్యం మేము ప్రార్థనిస్తాం. భౌతికలు యేసు రక్తం దేశంలో లయమైపోయిన కార్యం మేము ప్రార్థనిస్తున్నాం. రాజ్యం ప్రతిరోజు ఇంగ్రీస్తామన్నా కానీ యేసులో మేమందరూ ప్రార్థనిస్తాం. మీరు అక్కడలో మేము ఎత్తపడిన అలాగే అనేకలు మీ రాజ్యంలోనికి మీరు అక్కడలో ఎత్తపడిన భూమిలో సిద్ధపరిచే అభిషేకంతో దేవా నింపమని ప్రత్యేకంగా ప్రార్థనిస్తున్నాం. రోజున వారు దీవిస్తున్నాం. ఇంతగా మనం దీవించడం సుధిస్తున్నాం. మహిమగలది మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నామే గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన ఇస్తున్న అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకుండా ఆమేన్, ఆమేన్. ప్రియులారా, కూడి వేసిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు.